యిర్మీయా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినప్పుడు ప్రజలు అతన్ని వ్యతిరేకించారు. శత్రువులు అతనిపై పోరాటం చేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి కాపాడినాడు కాబట్టి ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును అని దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం కష్టకాలంలో యిర్మీయాకు గొప్ప ఓదార్పును నమ్మకాన్ని ఇచ్చింది. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను అంటాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు కూడా ఒక ధైర్యాన్ని నింపుతున్నాడు. మనం దేవుని మార్గంలో నడుస్తూ ఆయన సత్యాన్ని ప్రకటించేటప్పుడు సమస్యలు వ్యతిరేకతలు ఎదురైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలంగా నిలబడతాడని అర్థం. ప్రార్థన చేసుకుందాం. దైవజనుడైన యిర్మీయాకు చేసిన ఈ వాగ్దానమును చేత పట్టుకొని ఈ శుభదినాన దేవా పరిశుద్ధుడా, వేల్పులలో నీ వంటివాడైన ఎవడయ్యా, నన్నును నీ పరిశుద్ధ సన్నిధిలోను నా ప్రార్థన విజ్ఞాపనను నీ పరిశుద్ధ వెనికిడిలోను జ్ఞాపకం చేసుకొని ఆయన శత్రువు ఓటమి పాల్గొనట్లు వాడి చేతికి నేను ఒక ఇత్తడి ప్రాకారముగాను, నా ఈ ప్రార్థన ఆయుధం ఎదుట శత్రువు యొక్క ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక. నన్ను ఆశీర్వదించుము తండ్రి. నా చుట్టూ నా కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారముగా నీ పరిశుద్ధ దూతలను నియమించుము. దేవా యెహోవా నా ప్రాణదాత, నా సృష్టికర్త, నీకే నా స్తుతి ఆరాధన సమర్పించుచున్నాను. సమస్తమైన బలము ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.